షకీనా ప్రార్థనా మందిరం సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఇప్పుడు వాక్య సందేశం అందిస్తారు. అందరం ప్రార్థనాపూర్వకంగా విందాం. సహోదరి, నీవు ఏ స్థితిలో ఈ మాటలు వింటున్నావో, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావో, దయచేసి నీవు ప్రభువుని నీ జీవితంలోనికి ఆహ్వానించి నీవు ఇశ్రాయేలు వలె ఐగుప్తుని విడిచి, పాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి నీవు ప్రభు కోసం నీ జీవితాన్ని సమర్పణ చేసినట్లయితే, నీవు నమ్మి బాప్తిసం పొందినట్లయితే నీవు పరలోక రాజ్యంలో చేర్చబడటానికి నీవు అర్హురాలను, యోగ్యురాలను, యోగ్యుడుగా మార్చబడతావు. యోహాను సువార్త 3:3 నికోదేముతో ప్రభువుని యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒకరు కొత్తగా జన్మించితేనే గాని పరలోక రాజ్యము చూడలేరు. ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు ఏ స్థితిలో ఈ మాటలు వింటున్నావో, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావో, దయచేసి నీవు ప్రభువుని నీ జీవితంలోనికి ఆహ్వానించి ఇవో ఇశ్రాయేలు వలె ఐగుప్తుని విడిచి, పాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి నీవు ప్రభు కోసం నీ జీవితాన్ని సమర్పణ చేసినట్లయితే, నీవు నమ్మి బాప్తిసం పొందినట్లయితే నీవు పరలోక రాజ్యంలో చేర్చబడడానికి నీవు యోగ్యురాలను, యోగ్యుడుగా మార్చబడతావు. వారు వేగములోను సముద్రములోను బాప్తిసం పొందారు. అలాగనే వారు ఆత్మ సంబంధమైన బండలోనిది అందరూ కూడా ఒకే ఆహారమును భుజించిరి, ఒకే పానము చేసిరి. అందరూ మనమందరము కూడాను ప్రభువు నమ్మి బాప్తిసం పొందిన మనందరం కూడా సంస్కార ఆరాధనలో బల్ల ఎద్దకు చేరినప్పుడు ఆయన శరీరమును, ఆయన రక్తము మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎవరైతే ఆయన శరీరం తింటారో, ఆయన రక్తం తీసుకుంటారో వారు ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడతారు. యోహాను సువార్తలోనే ప్రభు సెలవిచ్చున్నారు. చూడండి, వచ్చేసి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 53వ వచనంలో ఈ మాట రాబడింది. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపదిను. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం చెందాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు సెలవిచ్చిన నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అంత్యదినమున లేవనెత్తబడును. సహోదరి సహోదరులారా, ఆ పరమ కణాను పరలోక రాజ్యంలో మనం చేరాలంటే ఆయన శరీరం మనం తినాలి. ఇశ్రాయేలీలు ఆహారము దేవుడు వారికి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవదూతలు తినే ఆ ఆహారము మన్నాను కురిపించాడు. మంచినీళ్ళు కావాలంటే వారికి బండలో నుంచి నీళ్లు రప్పించాడు. అయితే వారు ఆహారం కోసం సలిగారు, నీళ్ళ కోసం సలిగారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క శరీరం తినడానికి, రక్తం తీసుకోవడానికి ఇంకా సిద్ధపాటు లేకుండా మనము సత్యాన్ని అంగీకరించకుండా ఉన్నామా? ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మీ జీవితాలు ప్రభువుకు అప్పగించుకోండి. దేవునితో మనము వాదన శోధన లేకుండా మనం దేవునికి లోబడి సత్యాన్ని అంగీకరించి మనం ప్రభుని వెంబడిద్దాం. అలాగనే ఒక మనం లేఖనంలో గమనించినట్లయితే, అలాగే నిర్గమాకాండము 32వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయులు విగ్రహం చేసుకున్నారు. బంగారు దూరం తయారు చేసుకొని వారందరూ కూడా తిని త్రాగి ఆడుటకు లేచిరి అని అక్కడ లేఖనములో సెలవిస్తూ ఉంది. ఆ విగ్రహం చేసుకుని వారు సత్యాన్ని ఎదిరించినట్లుగా మనం లేఖనములో చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను విడిపించి నడిపించేటువంటి దేవుడు ఇదే అని చెప్పేసి వారు మాట్లాడుకోవటము మనం చూస్తూ ఉన్నాం. అహరోనుని ఆ విగ్రహాన్ని చేయమని చెప్పేసి వారు బలవంతం చేసినట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నామండి. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వచ్చేసి నిర్గమకాండము 32వ అధ్యాయము మనం 9వ వచనం చూసినట్లయితే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఎప్పుడు తిరుగుబాటు చేసేవారే కానీ ఎప్పుడు కూడా లోబడకుండా ఉండే స్వభావం కలిగి ఉన్నారని చెప్పేసి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఇంకా అక్కడ రాయబడింది 32వ అధ్యాయంలోనే 25వ వచనము చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను అని రాయబడి, అనగా వారు దేవునికి లోపడకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు ఎవరి శరీరం యొక్క ఆశను బట్టి, కోరికను బట్టి, మనసు యొక్క కోరికను బట్టి వారు ప్రవర్తిస్తున్నట్లుగా లేఖనములో చూస్తూ ఉన్నాం. వారు సత్యమును ఎదిరించిన వారుగా అక్కడ కనబడుతూ ఉన్నారు. చూడండి, లేఖనాల్లో మనం గమనించినట్లయితే
ఆ దినమున ఇంచుమించు 3,000 మంది హతమైనట్లుగా లేఖనములో చూస్తా ఉన్నాం. మనము కొరింథీ పత్రికలో కూడా చదువుకున్నాం. వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండనందున వారు నశించిపోయారంట. మరోసారి చదువుకుందాం చూడండి. కొరింథీ రాసిన ఆ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక చాలమ్మ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో వారు సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉండము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువుని శోధింపక ఉండము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సన్నుకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నాను. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. వారిలో కొంతమంది సరిగారంట, వారిలో కొంతమంది శోధించారంట, వారిలో కొంతమంది విగ్రహారం చేశారు, వారిలో కొంతమంది వ్యభిచారం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యాన్ని ఎదిరించి దేవునికి లోబడకుండా దేవుని మీద తిరుగుబాటు చేశారు, పాపాన్ని జరిగించారు. ఎవరైతే సత్యాన్ని ఎదిరించారో దేవునికి లోబడకుండా పాపానికి అప్పగించుకున్నారో వారందరూ కూడా నశించిపోయినట్లుగా లేఖనంలో చూస్తాం. ఇది మనకు దృష్టాంతముగా ఉన్నది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. నేను నిల్చున్నాను అనుకునేవారు ఎలాగ ఉండాలంటండి? పడకుండా జాగ్రత్తగా ఉండాలి. నిజమైన మారు మనసు అనుభవం మనం పొంది ఉండాలి. నిజమైన మారు మనసు అనుభవం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా స్థిరంగా నిలిచి ఉంటాం. గొప్ప దైవజనుడు డిఎల్ మూడీ గారు చాలా ప్రపంచంలో గొప్ప పరిచయం చేసి అనేక ఆత్మలు రక్షించారు. ఆయన ఒక రోజున బజార్లో వస్తూ ఉంటే ఒక వ్యక్తి ఆయనకు ఎదురుగా వచ్చి, పాస్టర్ గారండి వందనాలండి అన్నాడు. బాగా మందు తాగి వస్తున్నాడు. మందు తాగి తూలుకుంటూ వస్తున్నాడు. పాస్టర్ గారి దగ్గర రాగానే వాసన గుప్పు ఉంది. అర్థమైంది, వాసన వస్తుంది. మనిషిని తోలుతా ఉన్నాడు. పాస్టర్ గారండి వందనాలండి, పోయిన సంవత్సరం ఇక్కడ జరిగిన మీటింగ్లో నేను వచ్చాను మీ మీటింగ్కి, మీరే నన్ను మార్చారండి, నేను మారిపోయానండి అని అంట. నిజంగా నువ్వు మారిపోయావయ్యా, నేను మార్చాను కనుకనే నువ్వు ఇట్లాగున్నావు, కానీ యేసయ్య మార్చినట్లయితే నువ్వు ఇట్లా ఉండేవాడివి కాదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ దినమున నామకార్థ క్రైస్తవులు అనేక మంది మేము ప్రభువుని నమ్ముకున్నాం, మేము ప్రభువుని ఆరాధిస్తున్నాం, మేము ప్రభువుని సేవిస్తున్నాం, మేము మందిరంలో ఉన్నాం, పరిచర్లో ఉన్నాం, అలాగనే మేము దేవుని పరిచర్య కోసము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ప్రభు కోసము మా జీవితాల్లో ఈ కార్యం చేస్తున్నాం అని అనేక మంది అనుకుంటున్నారు. కానీ ఆత్మచేత నడిపించబడే అనుభవంలో ఎంతమంది ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి. మనం సత్యాన్ని అంగీకరిస్తున్నామా, వ్యతిరేకిస్తున్నామా, ఎదిరిస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు మనకు దృష్టాంతములుగా అనేక సందర్భాలు ఉన్నాయి. తిండి విషయంలో, మరి తినే విషయంలో, త్రాగే విషయంలో, ఆరాధించే విషయంలో వారు సత్యాన్ని అంగీకరించలేదు. మనం ఆరాధించే విషయంలో సత్యాన్ని అంగీకరిస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే వారి ప్రతి అవసరత విషయంలో కూడా దేవుని మీద ఆనుకోకుండా వారు దేవుణ్ణి ఎదిరించారు. నీవు నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడండి. ప్రతి విషయంలో కూడా దేవునికి విధేయులా ఉండి ప్రతి అవసరతలో కూడా ప్రభువుకి సహాయం కోరుకోండి. ప్రభు మన జీవితంలో మనం అడుగు వాటికంటే, మనం ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు మన జీవితాల్లో ఆయన చేస్తారు. లేవియకాండం 10వ అధ్యాయము 1-3 వచనాల్లో మనం గమనించినట్లయితే, దాతాను అబీరాము అనువారు దేవుని సేవ విషయంలో, దేవుని భయపెట్టే విషయం వద్ద వారు అర్పించవలసిన అగ్ని అర్పించకుండా అన్య అగ్నిని అర్పించడం వలన దేవుని ఉగ్రత అగ్ని వారి మీదకి వచ్చి వారిని దహించి వేసినట్లుగా లేఖనంలో చూస్తున్నాం. దేవుని ఆరాధించే విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుణ్ణి వెంబడించే విషయంలో, నీ విశ్వాసములో, నీ వాక్య జ్ఞానములో, నీ సహవాసములో, నీవు ప్రభుని సేవించే విషయంలో నీవు సత్యాన్ని అంగీకరించాలని ప్రభునామున మనవి చేస్తా ఉన్నాం. అలాగనే సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం 1 నుంచి 35 వచనంలో
అక్కడ మనము లేఖనాల్లో గమనించినట్లయితే దాతాను అబీరాము అనువారు దేవునికి వ్యతిరేకముగా వారు కూడుకొని దేవుని సమాజం మీద, మోషే అహరోనుల మీద వారు తిరుగుబాటు చేసినట్లుగా మనము లేఖనంలో చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెంబడించిన వారు ఆశీర్వదించబడ్డారు, దేవునికి తిరుగుబాటు చేసిన వారు నశించిపోయినట్లుగా లేఖనంలో చూస్తా ఉన్నాం. దయచేసి గమనించండి, లేవియా కాండము 10వ అధ్యాయం 1-3 వచనాల్లో అహరోను కుమారులు నాదాబు, అబీహులు వేరొక అన్యాజ్ఞని తీసుకొని రావటం వలన వారు దేవుని యొక్క పరిచర్యలో, అర్చకత్వములో, యాజకత్వములో వారు చేయవలసినటువంటి పనిని సక్రమంగా చేయకపోవడం వల్ల దేవుని యొక్క అగ్ని వారి మీదకి వచ్చి వారిని దహించేసినట్లుగా చూస్తా ఉన్నాం. అలాగనే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1-35 వచనాల్లో దాతాను అబీరాము మరియు వారు 250 మందిని సమకూర్చుకొని వారు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు వారు ఉన్న పాటున భూకంపము సంభవించి భూమి నెరగిడ్చి వారందరినీ మిరిగివేసినట్లుగా లేఖనాల్లో చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మీద తిరుగుబాటు చేయకుండా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరని లేఖనంలో హెచ్చరించాడు. మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి మనము సత్యానికి లోపడదాం, అసత్యాన్ని ఎదిరిద్దాం. సత్యానికి మనం లోపడదాం. దేవునికి ఇష్టముగా అసత్యం అంటే వాక్యానికి వ్యతిరేకమైన ప్రజాన్ని కూడా మనం ఎదిరించి దాన్ని జయించడానికి మనం సిద్ధపడదాం. పాత నిబంధనలో ఎవరైతే దేవుని మీద వారు తిరుగుబాటు చేశారో వారి జీవితాల్లో జరిగిన కార్యాలు మనం చూస్తున్నాం. నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశారు. లేఖనాల్లో వచ్చేసి 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అలెగ్జాంద్రు అను కంచరి వాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చును. అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండును, అతడు నా మాటలను బహుగా వివరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, అలెగ్జాంద్రు అనే వ్యక్తి నాకు బహు కీడు చేశాడు, నా మాటలను బహుగా ఎదిరించాను. అనగా పౌలు గారు ఆయన దేవుని సేవకి తనను తాను సజీవ యాగముగా, సంపూర్ణముగా, ప్రాణాత్మముగా ఆయన అప్పగించుకొని భారపోయబడ్డాడు. ఆయన సేవలో ఇదిగో అలెగ్జాంద్రు అనేతను నా మాటలను ఎదిరించాడు. ఇక్కడ లేఖనాల్లో గమనించినట్లయితే 4వ అధ్యాయము 9వ వచనము 10వ వచనంలో కూడా నా ఎద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కి గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయి ఉన్నాడు అని చెప్పాడు. అనగా సంఘంలోనికి చేర్చబడిన వారు పరిచర్యలో పౌలుతో కూడాను పరిచారం చేసినటువంటి ఈ దేమ అనే అతను ఎవరిని స్నేహించాడంటే ఇహలోకమును స్నేహించి అతడు వెళ్ళిపోయినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఈ సమయంలో నీవు ప్రభువుతో స్నేహం కలిగి ఉన్నావా? సత్యముతో స్నేహం కలిగి ఉన్నావా? లోకముతో స్నేహం కలిగి ఉన్నావా? ఒకవేళ లోకమును స్నేహించే ఆలోచన ఉన్నట్లయితే ఈ లోకములో ఉన్నదంతయు ఏమిటండి వాక్యం సెలవిస్తుంది, లోకాశ, నేత్రాశ, జీవపుడము. ఇది మనలో ఉంటే దేవుని ప్రేమ వారిలో ఉండదు. ఇది మనలో ఉంటే మనము దేవునికి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. దయచేసి సత్యాన్ని ఎదిరించవద్దు, సత్యానికి లోబడదాం. లోకాన్ని స్నేహించవద్దు, యేసయ్యను స్నేహించి యేసయ్య కోసం మనం అప్పగించుకుందామండి. ఇంకా లేఖనాల్లో పౌలు వారు జ్ఞాపకం చేశారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15-18 వచనాల వరకు మనం చదివినట్లయితే, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీ వెలుగుదురు, వారిలో ఫుగెల్లు, హెర్మోగని అనువారు ఉన్నారు. ప్రభువు వనసిఫూరు ఇంటి వారి అందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గుర్చి సిగ్గుపడక శ్రద్ధగా నిన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. ఇక్కడ ఇద్దరు ఫుగెల్లు, హెర్మోగని అని వారు
విడిచిపోయారు అని పౌలు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. సత్యాన్ని విడిచిపోయారు, సహవాసాన్ని విడిచిపోయారు, పరిచర్యను విడిచిపోయారు, దేవునికి దూరమైపోయారని లేఖనం హెచ్చరిస్తా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనము అందరం కూడాను ఈ సంఘములో, సహవాసంలో, పరిచర్యలో మనందరూ ఏకీభవించి ఉండాలి. దేవునితో సహవాసంలో దేవుని నామాన్ని ప్రకటించడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం ముందు కొనసాగాలి. సంఘ భేదం అనే ఆలోచన ఏ ఒక్కరిలో కూడాను రానివ్వకూడదు. సిద్ధాంత భేదం అనేది మనం కలిగి ఉండకుండా అందరము క్రీస్తు పక్షముగా, స్వార్థ పక్షముగా మనం పోరాడే వారముగా ఉండాలని లేఖనము హెచ్చరిస్తూ ఉందండి. ఒక పాస్టర్ గారు ఈ సంగతి చెప్పారు. అందరూ ఎలాగ ఐక్యంగా ఉండాలంటే ఒక ఉదాహరణ జ్ఞాపకం చేశారు. లూథరన్ చర్చ్కి వెళ్ళి వస్తున్న ఒక సహోదరుడు రోడ్డు మీదకి వచ్చి నడుస్తూ ఉండగా సడన్గా ఒక వెహికల్ వచ్చి గుద్దేసింది, యాక్సిడెంట్ అయింది, కాలుకు బాగా దెబ్బతగిలింది. వెంటనే ఆ దారిన బైక్ మీద వస్తున్నటువంటి పెంతెకొస్తు సంఘస్థుడు వెంటనే అతన్ని లేవనెత్తి అంబులెన్స్కి ఫోన్ చేసేసరికి ఒక హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చింది. అది ఏ హాస్పిటల్ అంటే రోమన్ క్యాథలిక్ మిషన్ సంబంధించిన హాస్పిటల్. అక్కడ ఆ అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళగానే అక్కడ డాక్టర్ గారు ఉన్నారంట. ఆయన ఎవరైనా అంటే బ్యాప్టిస్ట్ సంఘానికి చెందినటువంటి డాక్టర్ గారంట. అక్కడ ఆ డాక్టర్ గారు వెంటనే నర్సు గారిని పిలిచారంట. ఆ నర్సు గారు ఎవరైనా అంటే షకీనా ప్రార్థన మందిరం. వెంటనే వారికి రక్తం కావాలంటే ఇక వెంటనే ఇంకొక వేరే ఒక సంఘస్థులు, సీఎం సంఘస్థులు వచ్చి రక్తం ఇచ్చారు. గమనించండి, ఆ పేషెంట్ని బ్రతికించడానికి ఇలాగా సంఘ భేదం లేకుండా అందరూ సహకరించారండి. అలాగే మనము సత్యాన్ని వెంబడించే విషయంలో క్రీస్తు పక్షముగా మనం అందరం కూడా ఏక మనసుతో సువార్తను ప్రకటించడానికి లోకంలో లగ్ని మరి నశించిపోతున్న అనేక మంది మనం రక్షణలోనికి నడిపించాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. వారిద్దరు కూడా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ సమయంలో సహవాసములో నువ్వు ఎలాగున సత్యాన్ని వెంబడిస్తూ ఉన్నావో, దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నావో, దేవుని సంఘముతో, సేవకులతో ఎలాగున పరిచర్యలో నీ ఆత్మీయ జీవితంలో బలపరచబడటానికి ముందు కొనసాగుతున్నావో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. సత్యం విషయంలో వారు తప్పిపోయి ఉన్నారు, సత్యాన్ని ఎదిరిస్తున్నారు. పునరుద్ధానం గతించిపోయిన యేసు ప్రభువు వారు మళ్ళా రెండవ రాకడలో రాడు, ఆయన వచ్చారు వెళ్ళిపోయని చెప్పేసి అసత్యం చెప్తా ఉన్నారంట. ప్రేమల దేవుని వల్ల అందరూ ఒక్క నిమిషం ప్రార్థించేద్దామా. యేసయ్యా, ఈ సమయంలో దర్శించండి ఆయన. నా దోషాలు క్షమించండి అయ్యా, నా అతిక్రమాలు క్షమించండి అయ్యా, నా తిరుగుబాటుని ప్రభా, అయ్యా నా అవిధేయతని క్షమించండి ప్రభా. దేవా క్షమించండి ఆయన. తెలిసి తెలియక కొన్నిసార్లు ప్రభా నేను తిరుగుబాటు చేశాను ప్రభా. మెడవంచని జనాంగం అన్నావయ్యా, లోబడమని ప్రజలు అన్నావు ప్రభా. ఓ దేవా, సహాయం తెచ్చేయండి అయ్యా, సహాయం తెచ్చేయండి అయ్యా. మా అతిక్రమాలు, మా అవిధేయతలు ప్రభా క్షమించయ్యా, క్షమించదైనా, కనికరించయ్యా. మా దోషాలు మన్నించండి ప్రభా. అనేక సార్లు సనుక్కున్నాం ప్రభా, అనేక సార్లు మా ఇష్టం నెరవేరలేదని ఎంతగానో వ్యసనపడ్డాం ప్రభా. దేవా, మా తిరుగుబాట్లు క్షమించండి అయ్యా. దేవా, మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా, మా ఆలోచనలు నెరవేరాలనుకున్నది కానీ మా ఇళ్ళ నువ్వు కలిగిన దివ్యమైన ప్రణాళిక నెరవేర్చబడాలని అయ్యా మీ చిత్తాన్ని తెలుసుకోలేని అంధత్వంలో మేము ఉన్నాం ప్రభా. మీ యొక్క గొప్ప ప్రణాళికను ఎరుగని స్థితిలో మేము ఉన్నాం ప్రభా. యేసయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభా. దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా, నాలో ఉన్న బలహీనతలు క్షమించయ్యా. నా పాపాన్ని ప్రభా మీరు క్షమించండి నాయన. నా ఆలోచనలు క్షమించండి అయ్యా. నా అలవాట్లు సరిచేయండి నాయన. నా నడకలు సరిచేయండి అయ్యా. నా ప్రవర్తన సరిచేయండి ప్రభా. యేసయ్యా, మా కుటుంబంలోకి మీరు రండి నాయన. మా గృహాల్లోకి మీరు రండి నాయన. మీ వెలుగును ప్రకాశింపచేయండి. మీ శాంతి మాకు దయచేయండి. మీ సమాధానం మాకు దయచేయండి. మీ రక్షణ ఆనందం మాకు దయచేయండి. మీరు మాతో ఉంటే మాకు చాలు ప్రభా. మా కుటుంబంలో రక్షణ దయచేయండి. మా కుటుంబంలో ఆరోగ్యం దయచేయండి. మా గృహంలో ఆనందం దయచేయండి. మా జీవితాల్లో ఆశీర్వాదం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు రండి నాయనా. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో సంచారం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన ఆలపిస్తా ఉన్నారు. ఈ సమయంలో అందరూ కూడా గట్టిగా చెప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాలలోనికి ఆహ్వానిద్దామా. ఆత్మదేవా తాకండి. ప్రతి ఒక్కరిని ఇప్పుడే మీరు
అభిషేకం, నూతన అభిషేకం, నూతన అభిషేకము, అగ్ని అభిషేకము దిగొచ్చిన దాక యేసు నామములో నూతన వరములు దిగొచ్చిన దాక, నూతన అభిషేకం దిగొచ్చిన దాక, నూతన బలము, నూతన శక్తి, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దిగొచ్చిన దాక, అంధకార క్రియలు, సైతాను క్రియలు, దయ్యములు పారిపోవును దాక, అనారోగ్యములు పారిపోవును దాక, అనారోగ్యములు తొలగిపోవును దాక. Yes Lord, నూతనమైన ఆశీర్వాదములు కలుగును గాక. ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబంలో నూతన ఆశీర్వాదములు కలుగును గాక. శాంతి లేని వారికి శాంతి కలుగును గాక, నెమ్మది లేని వారికి నెమ్మది కలుగును గాక. Yes Lord, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కలుగును గాక. ప్రతి ఒక్కరి ప్రార్థనకు సమాధానం కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రాలు ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. వందనాలు ప్రభువా, స్తోత్రం. ఈ సమయం మాతో ఉండి మా ప్రార్థనలు ఆలకించినందుకు, మమ్మల్ని మీరు బలపరిచినందుకు మమ్మల్ందరినీ మీ దయగల హస్తాలకి సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. దేవుడు నాకు మంచి ర్యాంక్ ఇచ్చాడు. పేరించర్ల దగ్గర యూనివర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ దయచేశాడు. అందుకు దేవునికి వందనాలు. ఇక్కడ నుంచి రోజు పేరించర్ల వెళ్ళి రావాలి. దేవుడు నా మార్గంలో తోడుగా ఉండలాగిన మీరు అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా కుటుంబం గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈ చిన్ని సాక్ష్యం దీవించిన కదా. మీ అందరికీ వందనాలు. నాది 10th పూర్తయింది. నేను 10thలో మా నాన్నకి హార్ట్ ప్రాబ్లం వల్ల నేను స్కూల్కి వెళ్ళలేదు. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కూడా స్కూల్కి వెళ్ళలేదు. కానీ నేను చాలా భయపడ్డాను, ఫెయిల్ అయిపోతానేమోనని. కానీ దేవుడి మీద నేను నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళి చదివాను, రాశాను. నాకు 8 పాయింట్స్ వచ్చాయి. అసలు నేను పాస్ అవును అనుకున్నాను. కానీ దేవుడి మీద, దేవుడా నువ్వే ఉన్నావు, నువ్వే నాకు పాస్ చేయమని కోరుకున్నాను. కానీ దేవుడు నన్ను పాస్ చేసి మార్కులు కూడా దయచేశాడు. అందుకే దేవుడికి వందనాలు. అండ్ నేను పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. నాకు కోచింగ్ ఫ్రీగా వెళ్ళాను. మా కజిన్ ద్వారా వాళ్ళు చెప్పడం వల్ల నేను అసలు అనుకోలేదు, నాకు ఫ్రీగా కోచింగ్ దయచేశారు. అండ్ నాకు యూనివర్సల్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. అండ్ దేవుడికి చాలా నేను రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ బిడ్డ 10th క్లాస్ ఫీజు కట్టడానికి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో, కట్టలేని పరిస్థితుల్లో చదువుతున్న సమయంలో, అదే పరిస్థితుల్లో వాళ్ళ తండ్రి గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తండ్రి గారికి ఎలాగుంటుందో అదొక టెన్షన్. ఈ చదవలేని పరిస్థితుల్లో పాస్ కాలేనేమో అని భయపడినటువంటి సమయంలో ప్రభు తోడుగా ఉండి దీవించి ఆ బిడ్డ కోరుకున్న ప్రకారంగా పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ అనుగ్రహించి ఆశీర్వదించారు. అందరికీ చెప్పాలి కూడా దేశంగా. ఓకే, గాడ్ బ్లెస్ యు. స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను ఇంటర్ మొత్తం గుంటూరు హాస్టల్లో ఉండి చదివాను. అయితే ఇంటర్ మంచి మార్క్స్ 80% ఇచ్చాడు. నేను ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాశాను. దాంట్లో నాకైతే ఆప్షన్ నేను వద్దనుకున్నాను. కేఎల్లోని విజ్ఞాన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశాను. విజ్ఞాన్లో కూడా వచ్చింది, కానీ నాకు కేఎల్లో ఉంటేనే ఇంట్రెస్ట్ ఎక్కువ. అయితే నేను కేఎల్లో 7,000లో వచ్చింది. మేమైతే డొనేషన్ కట్టలేమని మామూలుగానే సీట్ ఉంటేనే తీసుకుందామని వెళ్ళాము. అయితే 3rd డే కౌన్సిలింగ్ వచ్చింది నాకు. ఫస్ట్ రోజు మా బంధువుల్లో ఒకరు వెళ్తే మీకు సిఎస్సి సీట్ రావటం చాలా కష్టం, అయితే సిఎస్సి కావాలంటే డొనేషన్ కట్టాలన్నారు. మేమైతే డొనేషన్ అయితే మాకు వద్దులే అని, మాకు సీట్ వస్తేనే మేము జాయిన్ అవుతాం అనుకున్నాము. ఎట్లయితే ఎట్లయినా నేను దేవుడు ప్రే చేసుకొని వెళ్ళాను. సీట్ కేరియర్లో వచ్చింది. ఆ రోజు వెళ్తే ఇంకా సీట్ ఏ ఆప్షన్ కావాలన్నాయి, అన్నీ ఉన్నాయి అమ్మ, ఈ
ఈసీ కూడా ఉంది, నీకు ఫస్ట్ సీట్ కూడా రావచ్చు అని ఈసీ ఇస్తామన్నారు. ఫస్ట్ సీట్ కూడా వచ్చింది. కానీ నాకు వద్దని సిఎస్ఈ తీసుకున్నాను. ఇది కేవలం దేవుని కృప. నాకు కేవలం అంటేనే ఇష్టం కాదు, కాలేజ్ బాగుందనేమో. ఇంకా అక్కడ ఫస్ట్ నుంచి నేను ప్రే చేసుకుంటూనే ఉన్నాను యూనివర్సిటీలో చదవాలని. దేవుడు నాకు మంచి ధైర్యంగా అనేది ఇచ్చి నన్ను బలంగా వాడుకొని కేవీలో ఇచ్చేవాడు. థ్యాంక్ యూ ఫర్ జీసస్. మరి బిడ్డ కోరుకున్నటువంటి కాలేజీలో దేవుడు ఆ మంచి బ్రాంచ్ లో సీట్ అనుగ్రహించి ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. అందరికీ నా వందనాలు. నా పేరు మణి. నా 5 years అప్పుడే నా చిన్న వయసు అప్పుడే మా అమ్మ మా నాన్న ఇద్దరు చనిపోయారు. ఇంకా అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ అక్క మమ్మల్ని అందరిని అక్కడ పెట్టి ఎవరు చూసుకుంటారు అని ఉండేటప్పుడు మా అమ్మ వాళ్ళ అక్క మేము ముగ్గురు, మా అన్నయ్య, మా అక్క, నేను, మా ముగ్గురిని మా అమ్మ వాళ్ళ అక్క ఇప్పుడు దాకా బాగా చూసుకుంటున్నారు. మా అక్క, మా పెద్దన్నయ్య పాలిటెక్నిక్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్. మా సెకండ్ అక్క ఏమో డిగ్రీ 2nd year చదువుతుంది, నేనేమో 1st year చదువుతున్నాను. మాకు ఏ లోటు రాకోకుండా ఇప్పుడు దాకా మంచిగా చూసుకుంటున్నారు. ఇలా చూసుకుంటూ అనలే దేవుడు మాకు నా జీవితంలో చాలా అద్భుత కార్యం చేశాడు. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తల్లిగా తండ్రిగా ప్రభువే తోడుగా ఉండి మరి ముగ్గురు బిడ్డలని ఆయన కాచి కాపాడి వారి చదువుల విషయంలో ప్రతి అవసరతలో కూడా సమయోచితమైన సహాయం దయచేసి ఆయన ఆదరించి బలపరిచి నడిపిస్తున్నందుకు అందరం గరిక దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరి ఒక నెంబర్ 8885539777. షకీనా ప్రార్థనా మందిరములో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోవచున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానము. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదము పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి
ప్రభువు రాత్రి వరకు సిద్ధపడట కొరకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు షకీనా ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము.